హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ శామ్. ఇవాళ మనం జావాలో కన్స్ట్రక్టర్ గురించి చూద్దాము. కన్స్ట్రక్టర్ ఈజ్ ఏ స్పెషల్ మెంబర్ మెథడ్ విచ్ ఈజ్ ఆటోమేటికల్లీ కాల్డ్ బై JVM when an object is created. It is used to initialize the instance variables of a class. అంటే కన్స్ట్రక్టర్ అనేది ఒక స్పెషల్ మెథడ్. ఇది మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాల్ అవ్వబడుతుంది. మనం పర్టికులర్గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో కన్స్ట్రక్టర్ అనేది స్పెషల్ మెంబర్ మెథడ్ అని అంటాము. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లాస్ ఏంటి, రెక్టాంగిల్ అని తీసుకున్నాం క్లాస్ నేమ్. క్లాస్ అనేది కీవర్డ్. ఇంట్ హైట్, ఇంట్ విడ్త్, ఇంట్ ఏరియా, మనం ఏరియా ఫైండ్ చేస్తున్నాం, ఇవి డిక్లేర్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, రెక్టాంగిల్ అనేది క్లాస్ నేమ్, ఇక్కడ కన్స్ట్రక్టర్ కూడా క్లాస్ నేమ్. సో ఇదేంటి, మనం క్లాస్ నేమ్ ఏం తీసుకుంటే అదే మనము కన్స్ట్రక్టర్గా యూజ్ చేయాలి, దాన్నే కన్స్ట్రక్టర్ అంటారు. ఇది మెయిన్ పాయింట్ అనమాట, అస్సలు మర్చిపోకూడదు. క్లాస్ నేమ్ ఏది ఉంటే కన్స్ట్రక్టర్ కూడా అదే ఉండాలి. సో ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాము. హైట్ ఈక్వల్స్ టు 15, విడ్త్ ఈక్వల్స్ టు 25. ఏరియా ఏంటి, రెక్టాంగిల్ ఏరియా ఏంటి, హైట్ ఇంటూ విడ్త్. సో system.out.println ఏరియా ఈక్వల్స్ టు ప్లస్ ఏరియాలో ఉన్నది ఇక్కడ స్టోర్ అవుతుంది. మెయిన్ మెథడ్ రాసుకున్నాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఎస్ షుడ్ బి క్యాపిటల్. ఇక్కడ ఏంటి, కాల్ చేస్తున్నాము, ఇదే ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటాము. ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్ ఏంటి, రెక్టాంగిల్. ఓబీజే అనేది ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము. న్యూ, దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఆపరేటర్. The memory allocation of the data members and methods in dynamically మెమరీ allocate అవ్వడానికి న్యూ అనే ఆపరేటర్ యూజ్ అవుతుంది. రెక్టాంగిల్, ఓపెన్ పారాంథసిస్, క్లోజ్ పారాంథసిస్, దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్ కాలింగ్, దీన్నే కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటారు. ఇట్ ఈజ్ షుడ్ బి ఏ క్లాస్ నేమ్ అనేది మనం తీసుకునే కన్స్ట్రక్టర్ అనేది సేమ్ ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ పాయింట్, మైండ్ ఇట్. సో దీన్ని మనం ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, 15 × 25 మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో మనం కన్స్ట్రక్టర్లో ఇలా రాసుకోవాలి. టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్: డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, కాపీ కన్స్ట్రక్టర్. ఫస్ట్, వాట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్? ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ద కన్స్ట్రక్టర్ విత్ నో పారామీటర్ ఈజ్ కాల్డ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సో ఫస్ట్ చూడండి, ఇది ఏ కన్స్ట్రక్టర్ అనుకుంటున్నారు? ఇక్కడ మనం రెక్టాంగిల్ అంటే ఇక్కడ కన్స్ట్రక్టర్లో మనం ఏ పారామీటర్స్ తీసుకోలేదు ఇక్కడ. సో దీన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఇదే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి ఎగ్జాంపుల్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, ద కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్ అంటే కన్స్ట్రక్టర్లో పారామీటర్ ఉండాలి, అంటే దీంట్లో పారామీటర్ ఉండాలి. అంటే మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంటూ ఏరియా అని తీసుకొని ఇక్కడ ఇంటూ విడ్త్, ఇంటూ హైట్ ఉంది కదా, ఇది డైరెక్ట్ ఈ రెక్టాంగిల్లో తీసుకోవాలి, ఇంటూ హైట్ కామా ఇంటూ విడ్త్ అని. అప్పుడు ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. డైరెక్ట్ ఇది రాసి ఇక్కడ రాసుకున్నాక ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ఎక్కడ చేస్తామో అందులో ఇక్కడ పారామీటర్ దగ్గర ఇక్కడ ఇవ్వాలి. ఏమని, 15, 25 అని ఇక్కడ డైరెక్ట్ ఇవ్వచ్చు. దీన్నే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. కాపీ కన్స్ట్రక్టర్, ద కన్స్ట్రక్టర్ వన్ ఆబ్జెక్ట్ విత్ పారామీటర్ కాపీడ్ ఇంటూ అనదర్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ కాపీ కన్స్ట్రక్టర్. అంటే ఏంటి, ఇక్కడ సేమ్ మనం ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఆబ్జెక్ట్ 1 అనుకుందాం మనం. సో ఇది ఆబ్జెక్ట్ 1 అయితే ఇప్పుడు మనం సెకండ్ది రాయాలి. ఇక్కడ ఏం రాస్తాం, రెక్టాంగిల్. ఎలా కాపీ చేసుకోవాలో చెప్తున్నా. రెక్టాంగిల్, ఇది ఆబ్జెక్ట్ 1 కాబట్టి ఇది OBJ2 ఈక్వల్స్ టు ఇక్కడ ఆబ్జెక్ట్ 1లోది మనం ఇందులో కాపీ చేసుకోవాలి కాబట్టి OBJ1. సో ఇలా మనం ఇంకొక దాంట్లోకి కాపీ చేసుకోవచ్చు. ఇదే కన్స్ట్రక్టర్ అండ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.